దేశంలో ఏఐ విప్లవంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపదాన నిలుపుతామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏఐ యుగంలో నైపుణ్యాలు, విశ్వాసం, రంగాల మార్పును సమన్వయం చేయడం అనే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన బే ఏరియా కౌన్సిల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని యువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ప్రస్తుతం ఏపీ $180 బిలియన్ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందన్నారు. భవిష్యత్తులో ఏపీని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం. 15% వృద్ధితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు క్లస్టర్ విధానంలో ముందుకెడుతున్నామని పేర్కొన్నారు. ఇందుకు ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సిబిజీ, ఓట్స్, ఆక్వా, ఏఐ వంటి దాదాపు 20 రంగాలను గుర్తించామన్నారు. I'm Lokesh Nara. I'm the Minister for Human Resource Development, IT Electronics, Real-Time Governance. So it's three ministries under me. Little bit of my background, I did my bachelor's at Carnegie Mellon, worked at the World Bank for 2 years, again in e-governance. No surprises there. And then 2 years at Stanford MBA. I went back to the family business for about 5 years. Till my wife, who's also Stanford MBA, decided to come back and kick me out of the business. Ended up in politics. I've been a full-time politician now for almost 13 years. So, I mean, Andhra Pradesh, the state that I represent, is one of the youngest states in India. We are about $180 billion economy, aspiring to be a $2.4 trillion economy. That means we need to grow at a CAGR of 15% year on year. And the way we've approached this growth is a clusterization. So we've chosen roughly about 20 subjects or clusters that we believe we should focus on. Automotive, renewable energy, electronics, compressed biogas, ports, aqua, all the way up to, of course, AI, data city, and the whole ecosystem. But what excites me in these clusters is the vertical and horizontal integration. So how do I capture the entire value of the ecosystem? So an example would be is, let's take a mobile phone, right? I mean, what are all the components that go into a mobile phone? And now those components is what I call are the verticals, and who are all the guys who make them? How do we put this together? The horizontal is again my education portfolio. Education, skilling, testing, and certification. So this is the approach that we've taken as a state. So to give you a few numbers out, 9% of Kia's global manufacturing comes out of my state. About 50% of India's air conditioning is made in my state. And with the 3 new deals done, we'll be at 70% in about 24 months. Renewable energy, we are among the top 5 in the country. So now we want to be either 1, if not 2, in the sectors that we operate in. రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో ఆయన సమావేశమయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనని, మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ భారత్ లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్ ద్వారా స్టార్టప్లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సిటిఓ శేషకృష్ణపురతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాంటా క్లారాలోని కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెమీ కండక్టర్స్ మరియు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకోసిస్టమ్ కలిగి ఉందని తెలిపారు. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలతో పాటు మాకు బలమైన రాజకీయ సంకల్పం ఉందని పేర్కొన్నారు. ఇది సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ తయారీకి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుందని, ఇంటెల్ సాంకేతిక నైపుణ్యం, గ్లోబల్ ప్రభావం మా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.